మాడుగుల మండల ప్రజలకు తెలియజేయని ఏమనగా, మాడుగుల మండలంలో ఇరివేనుగు గ్రామానికి చెందిన పాత చెరువులో మట్టి రైతులకు పొలాలకు కొట్టుకుంటున్నారు అనేది ప్రజలు అనుకున్నారు. కానీ ఆ ఇరివేను చెరువులోకి వెళ్ళి ఇరివేను గ్రామానికి చెందిన గంగెవాల తండకు దగ్గర, ఆ తండకు దగ్గరనే ఒక డంపింగ్ చేసుకొని ట్రాక్టర్లతోటి లారీలతోటి ఈ మట్టి అమ్ముకోవడం జరుగుతుంది. ఎమ్మటే ఈ బీజేపీ నాయకులము, బీజేపీ బృందం కార్యకర్తలందరూ ఈ మట్టి ఎక్కడ పోతుంది, ఇది రైతులకు పోతలేదని చెప్పేసి ఇరివేను బృందం, బీజేపీ బృందం పసిగట్టి ఇక్కడ మట్టిని దొరికించుకొని ఈ మట్టి ఎక్కడ పోతుందని చెప్పేసి ఇప్పుడే ఎంఆర్ఓ తోటి మాట్లాడడం జరిగింది. అధికారులకు చెప్పి మేము ఈ మట్టిని రైతులకు చేరవేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ అమ్మడానికి ఎవరన్నా వస్తే మేము ఎక్కడ వరకైనా సిద్ధమని చెప్పేసి బీజేపీ కార్యకర్తలం అందరము ఇక్కడ నన్ను పిలిపించడం జరిగింది. బీజేపీ బృందం, బీజేపీ కార్యకర్తలు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఏ గ్రామంలోనైనా సరే 33 గ్రామ పంచాయతీలలో ఇలాగా మట్టి తీసి మట్టి అమ్ముకునే పరిస్థితి ఉంటే బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కూడా వదిలిపెట్టరు. ఎమ్మడి పడి వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి అధికారులను నిలబెట్టడము, రాజకీయ నాయకులని నిలబెట్టడము జరుగుతుంది. మీరు ఎక్కడ అన్యాయం చేసినా, ప్రజలకు అన్యాయం చేసినా మా బీజేపీ కార్యకర్తలు ఊకోరు. అధికారులకు దృష్టికి తీసుకుపోతాం. అధికారులు కూడా పట్టించుకోకపోతే పై స్థాయిలో తీసుకుపోతాం. మాకున్న స్థాయి ప్రకారం ఆచరణకు కానీ నేషనల్ బీసీ కమిషన్ తల్లోజి ఆచరణకు కూడా తెలియపరిచి మేము ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈ విధంగా ఎక్కడ జరిగినా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసినాం. మాడుగుల మండలంలో ఈ మట్టి అమ్మే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఉండినా కానీ మేము ఎమ్మడి వాడి పట్టుకొని అధికారులకు పట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ మట్టిని ఎవరు తీసినా కానీ జైలుకు పంపించే పరిస్థితి ఉంటుంది. జై హింద్, జై భారత్.